నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణపతి సకల శుభాలకు అధిపతి. అలాంటి గణపతి పూజ, గణపతి హోమం లేకుండా ఎవరు ఎలాంటి శుభకార్యాలు మొదలుపెట్టరు. శైవ, వైష్ణవ, శక్తి క్షేత్రాలలో ఎక్కడికి వెళ్ళినా ముందుగా లభించేది ఆ స్వామి దర్శనమే. ముందుగా దక్కేది ఆయన అనుగ్రహమే. ఇతిహాస పురాణాలు మాత్రమే కాదు, గణపతి లేని ఆలయం కూడా దాదాపుగా కనిపించదు. అలా ఆ స్వామి కొలువైన మహిమాన్వితమైన ప్రదేశాలు మహారాష్ట్రలో అష్టగణపతి క్షేత్రాలుగా అలరారుతున్నాయి. వాటిలో ఒకటైన మోర్గావ్ నేటి మన తీర్థయాత్ర. సురభితవరచంపకం సురభితవరచంపకం రూపం మానసవనమే లతానికుంజం మానసవనమే లతానికుంజం పూర్ణకాయం గురుమణిగణనాయకం సురభితవరచంపకం. వినాయకుడు స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా రాష్ట్రాలలో కనిపిస్తూనే ఉంటాయి. అలా ఆ స్వామి స్వయంభూగా కొలువైన 8 క్షేత్రాలు వెలసిల్లుతూ ఉండటం మహారాష్ట్రకు మాత్రమే దక్కిన పుణ్యఫలంగా చెప్పాలి. ఈ క్షేత్రాలన్నీ కూడా ఇటు పురాణ సంబంధమైన, అటు చారిత్రక సంబంధమైన నేపథ్యాన్ని కలిగి ఉండటం విశేషం. పూణే జిల్లాలోని మోర్గావ్లో అడుగుపెట్టిన తరువాత అనేక విశేషాలు అడుగడుగునా పలకరిస్తూనే ఉంటాయి. పుణ్యక్షేత్ర నివాసినం గణపతి సిద్ధిం మయూరేశ్వరం బళ్ళాలం వరదం వినాయకమహో చింతామణిం దేవరే లేన్యాద్రౌ గిరిజాత్మజం చ వరదం విఘ్నేశ్వరం ఓఝరే గ్రామే రంజననామకే గణపతిం సిద్ధ్యై సదా భావయే. పరమశివుడు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 12 జ్యోతిర్లింగాలు ఎంతో విశిష్టతను సంతరించుకొని కనిపిస్తాయి. అమ్మవారు కొలువైన 18 శక్తిపీఠాలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఇక తమిళనాట కుమారస్వామి కొలువైన 6 క్షేత్రాలు తమ ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాగే వినాయకుడు పూజాభిషేకాలందుకుంటున్న అష్టగణపతి ఆలయాలు ఇక్కడ విలసిల్లుతున్నాయి. మహారాష్ట్రలోని మోర్గావ్, సిద్ధిటెక్, పాలి, మహాడ్, ధేవూర్, లేన్యాద్రి, ఓఝర్, రంజన్గామ్ అనేవి అష్టగణపతి క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి.
ఈ అష్టగణపతి క్షేత్రాలను ఒకదాని తరువాత ఒకటిగా వరుస క్రమంలో దర్శనం చేసుకోవాలి అనుకునేవారు ముందుగా ఈ యాత్రను మోర్గావ్ నుంచి మొదలు పెడతారు. మోర్గావ్ అంటే నెమళ్ల గ్రామం అని అర్థం. ఇక్కడి గణపతిని మరాఠీలో మోరేశ్వర్గా కొలుస్తారు. మోరేశ్వర్ అంటే నెమళ్ల ప్రభువు అని అర్థం. ఇక మయూరేశ్వర్ అని కూడా స్వామిని పిలుస్తుంటారు. అంటే నెమలి వాహనాన్ని కలిగినవాడు అని భావం. సాధారణంగా వినాయకుడు ఎలుక వాహనాన్ని కలిగి ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఆ స్వామి నెమలి వాహనాన్ని అధిరోహించి కనిపించడం కొంచెం కొత్తగానే అనిపిస్తుంటుంది. ఈ ఆలయ సింహద్వారానికి ఎదురుగా భారీ ఆకారాన్ని కలిగిన నందీశ్వరుడు కనిపిస్తాడు. నందీశ్వరుడి కోసం ప్రత్యేక మందిరం నిర్మించారు. ఇక్కడి నందీశ్వరుడిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రధానమైన ద్వారం దిశగా చూస్తున్నట్టుగా ఈ నందీశ్వరుడు కనిపిస్తాడు. సాధారణంగా శివాలయాల్లోనే నందీశ్వరుడు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఆసీనుడై ఉంటాడు. అలాంటిది ఇక్కడి వినాయకుడి ఆలయానికి బయట నంది ఆసీనుడై ఉండడం విశేషంగా అనిపిస్తుంది. పూర్వం ఒక శివాలయంలో ఈ నందిని ప్రతిష్ఠించవలసి ఉందట. ఆ నంది విగ్రహాన్ని ఈ దారి గుండా అక్కడికి తరలిస్తూ ఉండగా ఇక్కడికి రాగానే ఆ విగ్రహాన్ని కదిలించడం ఎవ్వరి వల్ల కూడా కాలేదట. దాంతో నందీశ్వరుడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు అని భావించి ఒక మందిరాన్ని నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి వినాయకుడి ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉండడం వెనుక వినిపిస్తున్న కారణం ఇదే. మయూరేశ్వర్ ఆలయాన్ని బయట నుంచి చూడటానికి ఒక మాదిరిగా అనిపించినప్పటికీ లోపలికి అడుగుపెట్టగానే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్టుగా అనిపిస్తుంది. సుందరమైన మందిరాలతో సువిశాలమైన ప్రదక్షిణ మార్గాన్ని కలిగి ఉన్న ఈ ఆలయం అందరిలోనూ ఆధ్యాత్మిక చింతనను మేల్కొలుపుతూ ఉంటుంది. అనుభూతులను ప్రసాదంగా పంచుతూ ఉంటుంది. పటిష్టమైన సింహద్వారం, పొడవైన ప్రాకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. మధ్యలో ప్రధానమైన ఆలయం, ప్రాకార మంటపాల తరహాలో కనిపించే ప్రాకార మందిరాలు మనస్సులను కొల్లగొడతాయి. ప్రధానమైన మందిరానికి ఇరువైపులా అలంకృతమైన దీపస్తంభాలు ఆనాటి వైభవాన్ని ఆవిష్కరిస్తాయి. ఇక ఈ ఆలయానికి అందమైన నగిషీలతో నిర్మితమైన విమాన గోపుర నిర్మాణం ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న మందిరాలతో విమాన గోపురాన్ని చుడుతూ వెళ్లినట్టుగా వర్ణరంజితమైన కలశాలను కనుబిందుగా పేర్చినట్టుగా కనిపిస్తుంది. దేవతలకు ఆహ్వానం పలుకుతున్న భావన కలుగుతుంది. ఏనుగుల శిల్పాలతో నాజూకైన నగిషీలతో తీర్చిదిద్దిన ఈ విమాన గోపురం మనసు దోచుకుంటుంది. విమాన గోపురం పైభాగంలో ఆ స్వామి నెమలి వాహనాన్ని అధిరోహించిన ప్రతిమలు కనిపిస్తూ కనువిందు చేస్తాయి. వినాయకుడితో పాటు మరో సాధువు మూర్తి మనకు విమాన గోపురంపై కనిపిస్తుంటాడు. ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించిన మోర్య గోస్వామి. మోర్య గోస్వామి సాధువు వినాయకుడికి మహాభక్తుడు. గణపతిని ఆరాధిస్తూ ఆయన ఈ ప్రదేశంలో చాలా కాలం పాటున్నాడని అంటారు. మోరేశ్వర్ని అనునిత్యం పూజించే ఆయనను భక్తులంతా మోరోబాగా సేవించేవారు. అలాంటి ఈ ఆలయం నిర్మాణ రీత్యా చాలా భిన్నమైందిగా, వైవిధ్యభరితమైందిగా కనిపిస్తుంది. పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిను నే తలచి. పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిను
సరిగమ ధ్వనులు గళమున నింపి పానము చేసి సుస్వర సుమధుర సరిగమ ధ్వనులు గళమున నింపి గానము చేసి పల్లవించిన మానస వీణ పల్లవించిన మానస వీణ. మోర్గావ్లోనే గణపతి ఎందుకు ఆవిర్భవించాడు? ఆయన మోరేశ్వర్ ఎలా అయ్యాడు? గణపతి స్వయంభూగా ఆవిర్భవించేంత పవిత్రత ఈ ప్రదేశానికి ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. అలాంటి సందేహాలకు సమాధానంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన పురాణ కథనం వినిపిస్తూ ఉంటుంది. లోక కళ్యాణం కోసం కొన్ని సందర్భాల్లో సదాశివుడు రంగంలోకి దిగితే, మరికొన్ని సందర్భాలలో పార్వతీదేవి వివిధ రూపాలను ధరించి అసుర సంహారం గావించింది. ఇక కుమారస్వామి కూడా తారకాసురుడిని సంహరించడం కోసం ఆవిర్భవించిన వాడే. అలాగే ఇక్కడి వినాయకుడు సింధురాసురుడు అనే రాక్షసుని అంతం చేయడానికి ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది. పూర్వం మిథిలను చక్రపాణి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు ఉగ్ర. ఒక మహర్షి నుంచి సౌరమంత్రాన్ని పొందిన ఉగ్ర గర్భవతి అవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ పిండం నుంచి వెలువడే వేడికి ఆమె తట్టుకోలేకపోతుంది. దాంతో ఇక ఆమె ఓర్చుకోలేక ఆ పిండాన్ని సముద్రంలో జారవిడుస్తుంది. అలా ఆ పిండం సముద్రంలో జన్మిస్తుంది. సముద్రుడు ఆ బిడ్డను చక్రపాణి దంపతులకు అందజేస్తాడు. సముద్రంలో జన్మించిన కారణంగా అతనికి సింధు అని నామకరణం చేస్తారు. సింధురాసురుడు యుక్త వయసులోకి రాగానే సూర్యుడిని గురించిన తపస్సు చేస్తాడు. భానుడి నుంచి అమృత కలశాన్ని పొందుతాడు. ఆ అమృత కలశాన్ని తన ఉదరంలో దాచుకుని, ఆ కలశం తన ఉదరంలో ఉన్నంత వరకు తనకి మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. ఇక అప్పటి నుంచి అతడి దుర్మార్గాలు మరింతగా పెరిగిపోతూ ఉంటాయి. అతని ఆగడాల పట్ల దేవతలు ఆందోళన చెందుతారు. సింహాన్నధిరోహించిన దశభుజ గణపతిని ఉపాసించమని దేవతలకు బృహస్పతి సెలవిస్తాడు. అలా దేవతల ప్రార్థన మేరకు సాక్షాత్కరించిన గణపతి తాను పార్వతీదేవి తనయుడిగా జన్మించి సింధురాసురుడిని అంతం చేస్తానని చెబుతాడు. అదే సమయంలో గణపతి అవతారానికి సంబంధించిన సంకల్పం పార్వతీదేవికి కలుగుతుంది. భాద్రపద శుద్ధ చవితి రోజున పార్వతీదేవి తనయుడిగా గణపతి ఆవిర్భవిస్తాడు. ఉత్తుంగోత్తుంగ ఉదరకాయం ఉల్లస ఉత్తేజ ఉల్లమిని ఉదయం. ఉత్తుంగోత్తుంగ ఉదరకాయం ఉల్లస ఉత్తేజ ఉల్లమేని ఉదయం. దురిత చరాచర దండననీయస్త్రం. దురిత చరాచర దండననీయస్త్రం. గిరిరాజసుతం భజే భజేహం సురభితవరచంపకం. మయూరేశ్వర్లో గణపతి మూషిక వాహనంపై మాత్రమే కాదు, మయూర వాహనంపై కూడా సిద్ధిదేవి, బుద్ధిదేవితో కలిసి కనిపిస్తాడు. ఏ సందర్భంలో ఆయన నెమలి వాహనాన్ని అధిరోహించాడు అనే ఒక సందేహం భక్తులకు కలుగుతూ ఉంటుంది. ఈ సందేహాలకు సమాధానం సింధూరాసుర సంహారమే చెబుతుంది. పర్వతం వంటి ఆకారాన్ని కలిగిన సింధురాసురుడిని సంహరించడం అంత తేలికైన పని కాదు. అందువలన అతని ఉదర భాగానికి చేరుకోవడానికి గణపతికి వాహనం అవసరం అవుతుంది. అప్పుడు సూక్ష్మరూపాన్ని ధరించి మయూర వాహనంపై అసురుడి ఉదర భాగానికి సమీపంగా చేరుకుంటాడు గణపతి. సింధురాసురుడి ఉదరంలో ఉన్న అమృత కలశాన్ని ఛేదించి అతన్ని సంహరిస్తాడు. అలా అసుర సంహారంలో గణపతి సాధించిన విజయానికి గుర్తుగా ఇక్కడ ఆ స్వామి మూర్తిని విశ్వకర్మ ప్రతిష్ఠిస్తాడు. ఇప్పుడు ఇక్కడి గర్భాలయంలో మనకి కనిపించే మూర్తి అది. ఇక బ్రహ్మదేవుడి కుమార్తెలుగా చెప్పబడుతున్న సిద్ధి, బుద్ధి ఇద్దరు కూడా అసుర సంహార సమయంలో గణపతికి సహకరించిన వారు. అందువలన ఆ స్వామి సన్నిధిలో సిద్ధిదేవి, బుద్ధిదేవి మూర్తులు కూడా కనిపిస్తుంటాయి. నెమలిని అధిరోహించడం వల్లనే ఇక్కడి గణపతికి మయూరేశ్వర్ అనే పేరొచ్చింది. గర్భాలయంలో స్వామివారు సింధూర వర్ణంలో పూజలను అందుకుంటూ ఉంటాడు. అసుర సంహారం పూర్తయిన తరువాత గణపతి తన నెమలి వాహనాన్ని కుమారస్వామికిచ్చాడని చెబుతారు.
అప్పటి నుంచి ఆ నెమలి కుమారస్వామికి వాహనమైంది. ఇక్కడి గర్భాలయానికి ఎదురుగా మాత్రం భారీ మూషికమే కనిపిస్తుంటుంది. పురాణ సంబంధమైన కథనాలను కలిగిన ఈ ఆలయం మౌర్య గోసావి అనే సాధువు ద్వారా వెలుగులోకొచ్చింది అంటారు. ఇక్కడి ఆలయంలో ఆయన ఎక్కువ కాలం పాటు పూజాభిషేకాలు నిర్వహించాడు. ఆ తరువాత ఆలయ నిర్మాణంలో కీలకమైన పాత్రను పోషించాడు. అందువలన ఇక్కడి విమాన గోపురంలోనూ గణపతి ప్రతిమ పక్కన ఆయన ప్రతిమ కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోనూ ప్రత్యేకమైన మందిరంలో ఆయన కొలువై కనిపిస్తాడు. 18వ శతాబ్దంలో మరాఠాను పీష్వాలు పాలించారు. అష్టగణపతి క్షేత్రాలపై వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం మనకి కనిపిస్తుంది. పీష్వాలు తమ పాలనా కాలంలో అష్టగణపతి క్షేత్రాల సంరక్షణకి పోషణకి తమ వంతు కృషి చేసినట్టుగా చెబుతారు. 17వ శతాబ్దంలో సమర్థ రామదాసు ఆలయాన్ని దర్శించుకున్నాడని చరిత్ర చెబుతోంది. శరణమో విఘ్నేశ శరణం వినాయక శరణమో గణనాథ ఓ ఏకదంత శరణమో విఘ్నేశ శరణం వినాయక శరణమో గణనాథ ఓ ఏకదంత ఓ ఏకదంత. మోర్గావ్లోని మయూరేశ్వర ఆలయంలో అనేక ఉపాలయాలు మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. ఎటువైపు చూసినా వివిధ భంగిమలతో కూడిన వినాయక మూర్తులు దర్శనమిస్తూ ఉంటారు. సింధూర వర్ణంలోని ఒక్కో గణపతి ఒక్కో విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి పాదాలను ఆశ్రయించిన భక్తులు ఆయన అనుగ్రహాన్ని తోడుగా చేసుకుని వెళ్తూ ఉంటారు. మయూరేశ్వర ఆలయ ప్రాంగణమంతా కూడా శమీ వృక్షాలతో బిల్వ వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా కొలువై ఉండగా ఆలయం చుట్టూ అనేక గణపతి విగ్రహాలు కనిపిస్తాయి. ముద్గల పురాణంలో గణపతికి సంబంధించిన 8 రూపాలు అత్యంత విశిష్టమైనవిగా పేర్కొనబడ్డాయి. ఆ జాబితాలో వక్రతుండ, మహోదర, ఏకదంత, వికట, ధూమ్రవర్ణ, విఘ్నరాజ, లంబోదర, గజానన అనే నామాలు కనిపిస్తాయి. ఈ అష్టమూర్తులను ఈ ఆలయంలోని 8 దిక్కులలో చూడొచ్చు. మయూరేశ్వరుడి ఆలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. అనునిత్యం ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 8 గంటలకు ప్రత్యేకమైన పూజల్ని నిర్వహిస్తారు. మాఘ శుక్ల చతుర్థి, భాద్రపద శుక్ల చతుర్థి, విజయదశమి రోజుల్లో ప్రత్యేకమైన పూజల్ని సేవల్ని నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక మోర్గావ్లో
కర్హా నది ఎంతో విశేషమైందిగా స్థలపురాణం చెబుతోంది. పూర్వం బ్రహ్మదేవుడు తురీయ తీర్థంలోని దివ్యమైన జలాలను ఒక కుండలో తీసుకుని మోర్గావులోని వినాయక స్వామిని అభిషేకించడానికి ఇక్కడికొచ్చాడట. అయితే ఆ కుండలోని నీరు ఇక్కడ ఒలికిపోతుంది. ఆ నీరే కర్హా నదిగా మారింది అని చెబుతారు. అందువలన ఇక్కడి పుణ్యనదీ జలాలను స్పర్శించినంత మాత్రాననే పాపాలు పటాపంచలవుతాయి అంటారు. అష్టగణపతులు కొలువైన క్షేత్రాలన్నీ కూడా పూణేకి 25 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. అందువల్లనే ఈ 8 క్షేత్రాలను దర్శించడానికి ఒక యాత్రగా భావించి భక్తులు తరలివస్తారు. పూణే నుంచి స్థానిక వాహనాలను మాట్లాడుకుని ఆ క్షేత్రాలను చుట్టి రావచ్చు. ఈ యాత్ర మోర్గావ్ నుంచి మొదలై మళ్లీ అక్కడే ముగుస్తుంది కనుక ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి పూణేకి బస్సు, రైలు, విమాన మార్గాలున్నాయి. పూణే నుంచి బస్సుల్లో, స్థానిక వాహనాల్లో అష్టగణపతి క్షేత్రాలకు చేరుకోవచ్చు. వినాయకుడు అష్టమూర్తులుగా ఆయా ప్రదేశంలో స్వయంభూగా ఆవిర్భవించడం, నెమలి వాహనాన్ని అధిరోహించి దర్శనమి ఇవ్వడం, తన ఆలయ ప్రాంగణంలో తానే అనేక నామాలతో కొలివి ఉండటం, ఇటు చరిత్ర అటు ఆధ్యాత్మిక వైభవాన్ని కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాంటి అష్టగణపతి క్షేత్రాలలో ఒకటైన మోర్గావ్ను ఈ రోజున దర్శించుకున్నాం కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. गणनाथं गं भरणीशं गं भयहन्तं मनसा स्मरामि रं रविचण्डं वं वनरूपं तं गुणवन्तं शिरसा नमामि असुरतुण्डमखिलवन्द्यमानन्दं सुजनलोलमनघरूपमाराध्यम् असुरतुण्डमखिलवन्द्यमानन्दं सुजनलोलमनघरूपमाराध्यम् रूपाद्वितीयं वेदार्थवेद्यं लोकाप्रमेयं देवं गणेशं श्रीएकदन्तं नमामि श्रीवक्रतुण्डं नमामि गं गणनाथं गं भरणीशं गं भयहन्तं मनसा स्मरामि. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.